నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నాలుగవ డివిజన్లో కొనసాగిన ప్రజాపథం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న తూర్పు ఎమ్మెల్యే ఎలమంచిలి రవి రిజిస్ట్రేషన్లో అవకతవకలు నివారించేందుకు ఫోటోలను జతపరుస్తున్నాం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ రాజు వెల్లడి దళారుల మాటలు నమ్మవద్దని సూచన వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అవసరమన్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మురళి చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన ఇంటర్ ఫలితాల్లో కార్పొరేట్ విద్యాసంస్థల హవా విజయ దుందుబి మోగించిన నగర విద్యార్థులు ఇక వివరాల్లోకి వెళితే నీట్ 2014 పై నేడు ఉచిత అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు నారాయణ అకాడమీ జోనల్ ఇన్ఛార్జ్ ఏ కోటిరెడ్డి తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ సదస్సుకు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఎంసెట్తో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కళాశాలలు అన్నింటిలో గల సీట్ల భర్తీ కోసం 2013 విద్యా సంవత్సరం నుంచి నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో నారాయణ మెడికల్ అకాడమీ నీట్ 2014కు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరబోయే విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేసేందుకు నారాయణ మెడికల్ అకాడమీ తొలిసారిగా ముందుకు వచ్చింది. ఈ ప్రవేశ పరీక్ష విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను సీనియర్ అధ్యాపకులచే ఈరోజు రాత్రి 6 గంటలకు రెవెన్యూ కాలనీలోని హోటల్ సదరన్ స్పైస్లో జరిగే సదస్సులో సవివరంగా చెప్పిస్తామని నారాయణ అకాడమిక్ జోనల్ ఇన్ఛార్జి కోటిరెడ్డి తెలియజేశారు. బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు గల విద్యా ఉపాధి అవకాశాలను కూడా ఈ సదస్సులో కెరీర్ గైడెన్స్ నిపుణులచే వివరించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేటట్టు ఉండటానికి వాళ్ళ తల్లిదండ్రులకి అవగాహన కల్పించడానికి 6 గంటలకు సదరన్ స్పైస్ హోటల్లో రెవెన్యూ కాలనీలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం అయింది. దానిని పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జనబాహుల్యానికి తెలియజేసినట్లయితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే నీట్ అంటే ఏమిటి, ఆ నీట్ ఎలా ఉండబోతున్నది, నీట్ ఎవరు నిర్వహించబోతా ఉన్నారు, నీట్లో ఏ విధమైన ర్యాంక్స్ ఇస్తున్నారు, ఏ ర్యాంక్ ఆధారంగా మన రాష్ట్రంలో అడ్మిషన్లు చేయబడతాయి అనేది తెలియజెప్పడం ఒక అంశంగా వినియోగదారులకు చట్టాల పట్ల అవగాహన ఎంతో అవసరమని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ మురళి అన్నారు. వినియోగదారుల చట్టంపై అవగాహన ఉంటే వారు ఆ చట్టాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉంటుందన్నారు. అమ్మకాలు కొనుగోళ్లలో వినియోగదారులకు ఉండే హక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని ఒక హోటల్లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నెలవారీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి చట్టం గురించి వివరించారు. అమ్మకాలు కొనుగోళ్లలో వినియోగదారులకు ప్రభుత్వం కల్పించిన హక్కులను వినియోగించుకోవాలంటే చట్టంపై అవగాహన అవసరమని అన్నారు. ఈ అవగాహన ఉంటే ఏ అంశాలు వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి, ఏవి రావు అనే విషయంపై స్పష్టత వస్తుందన్నారు. వినియోగదారుల చట్టాన్ని చాలా వరకు వినియోగదారుల వైపు మొగ్గు చూపేలా రూపొందించినందున దీనిని వారు లబ్ధి పొందుతారని అన్నారు. సేవా లోపాలకు తక్కువ ఖర్చుతో త్వరితంగా పరిహారం ఇప్పించేందుకు ఈ చట్టం ఎంతో ఉపకరిస్తుందన్నారు. What is the protection given by statute? No, at times it will help us. We have to exercise our rights at times. So we must get ourselves equipped with these rights. We can exercise these rights when we are really needed it, or we will help others also. న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, పీడీజీలు పట్టాభిరామయ్య, గురునాథం, బి వినోద్ కుమార్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణాజీ, చంటిరాజు, న్యాయవాదులు ముత్తంశెట్టి ప్రసాదబాబు, గౌతంబాబు, కోట జయరాజు, కేవీఎస్ఎన్ మూర్తి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు టాప్ ర్యాంకులు కైవసం చేసుకున్నాయని విద్యా సంస్థల వైస్ చైర్మన్ బి రామకృష్ణ తెలిపారు.
93.4% ఉత్తీర్ణతతో నారాయణ విద్యా సంస్థలు అత్యున్నత స్థానంలో నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ విద్యకు కొత్త భాష్యం చెప్పిన నారాయణ విద్యా సంస్థలు నిన్న విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు కైవసం చేసుకున్నాయని నారాయణ విద్యా సంస్థల వైస్ చైర్మన్ బి రామకృష్ణ బీఆర్కే అన్నారు. మొగల్రాజపురంలోని నారాయణ విద్యా సంస్థల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో కె శ్రావణి, సిహెచ్ అశ్వంత్, కె హరికృష్ణ 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించారని తెలిపారు. 460 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 68 మంది ఉన్నారని అన్నారు. 93.42% ఉత్తీర్ణత శాతంతో విజయవాడ నారాయణ విద్యా సంస్థలు అత్యున్నత స్థానంలో నిలిచాయని తెలిపారు. 90% పాస్ పర్సెంటేజ్ వచ్చిందండి. ఇది నాకు తెలిసి హైయెస్ట్ పర్సంటేజ్. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లో మార్చ్ ఎగ్జామినేషన్లో, బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ టోటల్ స్ట్రెంగ్త్ అన్ని బ్రాంచెస్ కలిపి 90% రావడం అనేది ఫస్ట్ టైం అండి. అయితే ఇందులో హైయెస్ట్ మార్క్ బైపీసీలో హైయెస్ట్ మార్క్ టోటల్గా నారాయణ విద్యా సంస్థల్లో ఫస్ట్ టైం అండి 437 స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో నారాయణ విద్యా సంస్థల్లో బైపీసీలో స్టేట్ ఫస్ట్ రావడం మరి డెఫినెట్గానే ఇది ఒక శుభసూచకంగా అనుకుంటున్నాం మేము. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయకేతనం ఎగరవేశాయని విద్యా సంస్థల లోకల్ కోర్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీసీతో పాటు బైపీసీలో కూడా తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాపర్స్గా నిలిచారని ఆయన తెలియజేశారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య ఆరంభం అదిరిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల లోకల్ కోర్ కమిటీ సభ్యులు కె శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, జి శ్రీనివాస్ తెలిపారు. నిన్న విడుదలైన ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సాధించిన విజయాలను బందర్ రోడ్లోని శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరించారు. ఎంపీసీ గ్రూపు నుంచి బి లిఖిత 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి టాపర్గా నిలవగా, బైపీసీ నుంచి పి సాయి శ్రావ్య 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించారని, ఎంఈసీ నుంచి ఏ నిఖిల్, కె పృథ్వీరాజులు 500 మార్కులకు గాను 488 మార్కులు సాధించారని తెలిపారు. ఎంపీసీలో 460 మార్కులకు పైగా ఒక్క విజయవాడ నుంచే 181 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. బైపీసీ నుంచి 430 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 201 మంది ఉన్నారని అన్నారు. ఎంఈసీ నుంచి 480 మార్కులకు పైగా సాధించిన వారు 17 మంది ఉన్నట్లు వారు తెలియజేశారు. 466 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. విజయవాడలో ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా అత్యుత్తమ మార్కులు అంటే 440 కాను 435 మార్కులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలబడ్డారు. అదేవిధంగా అనాలిసిస్ కనుక తీసుకుంటే ఎంపీసీలో బెజవాడ లిఖిత 466 మార్కులు ఎంపీసీ విభాగంలో, అదేవిధంగా బైపీసీ విభాగంలో పి సాయి శ్రావ్య 435 మార్కులు, అదేవిధంగా ఎంఈసీ కనుక తీసుకుంటే 500 మార్కులు గాను 488 మార్కులతో కె పృథ్వీరాజ్, నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో గాయత్రి విద్యార్థులు సంచలన విజయాలు సాధించారని ఆ సంస్థ అకాడమిక్ డైరెక్టర్ శారదాదేవి తెలియజేశారు. స్థాపించిన తొలి సంవత్సరం నుంచి ఘన విజయాలు సాధిస్తూనే ఉన్నామని ఆమె అన్నారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులను, సిబ్బందిని శారదాదేవి అభినందించారు. బందర్ రోడ్డు సమీపంలోని గాయత్రి విద్యా సంస్థ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సంస్థ అకాడమిక్ డైరెక్టర్ శారదాదేవి మాట్లాడుతూ గాయత్రి విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో ఫుర్ఖాన్ అహ్మద్ 463 మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో 433 మార్కుల్లో వైదేవి ముందంజలో ఉండగా, ఎంఈసీలో వంశీకృష్ణ 483 మార్కులు సాధించారని తెలియజేశారు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత మంచి రిజల్ట్స్ సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ మంది విద్యార్థులతో ఎంపీసీ స్టూడెంట్స్లో 10 ర్యాంకుల లోపు 158 మందికి పైగా, బైపీసీ విభాగంలో 42కి పైగా 10 ర్యాంకుల లోపు, ఎంఈసీలో 6 ర్యాంకులు సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సక్సెస్కి మేము మెయిన్గా ఫీల్ అయ్యేది ఏంటంటే
టీచర్స్ సమిష్టి కృషి, మెటిక్యులస్ ప్లానింగ్, ఎనాలిసిస్తో పాటుగా మా మీద ఎంతో నమ్మకాన్ని నుంచి మా విద్యా సంస్థల్లో చేర్పించిన తల్లిదండ్రులకి మేము చాలా సంతోషంగా కంగ్రాచులేషన్స్ చెప్పగలుగుతున్నాం. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి వల్లే ఉత్తమ మార్కులు సాధించినట్లు వారు తెలియజేశారు. I think this first year marks is the main turning point for any first year student, and as the recent concerns are ICT exam, I think this is a very turning point for our first year students. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం వాళ్ళు చాలా బాగా చెప్తారనే నమ్మకం, చెప్తారు కూడా. ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మాకు. ఫిజిక్స్ కానీ, యాక్చువల్గా అందరికీ ఫిజిక్స్ అంటే భయం ఉండేది ఫస్ట్లో, నాకు కూడా. కానీ ఇక్కడ లెక్చరర్స్ని చూసిన తర్వాత భయం అనేది లేకుండా పోయింది. ఇక్కడిచ్చే ఇంటర్మీడియట్ కోచింగ్ అనేది ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఎంఈసీ తీసుకున్నప్పుడు మరీ 480 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో